కొమిరెడ్డి జ్యోతక్క గారు అకాల మరణం చెందడం నాకు తీరని లోటు. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇది తీరని లోటు. మేమంతా కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొమిరెడ్డి రాములు గారు బ్రతుకున్నప్పుడు వారు నాకు గురువుగా వ్యవహరించిండ్రు. నాకు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ గురించి, వాటి గణాంకాల గురించి, రైతులు పడే బాధల గురించి వారు నాకు అన్నీ నేర్పి, శ్రీను ఇది ఇట్లా ఉంటుంది, షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తే ఓపెన్ అవుతుంది, రైతులకు దీనివల్ల ఎంత లాభము ఎంత నష్టము అనేది ఎంత నేర్పినటువంటి ఆ గురువు లేని లోటు ఇంకా మర్చిపోతలేం. అదేవిధంగా జ్యోతక్క గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదో 3-4 జంటలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి అరుదైన సంఘటనలో ఈ దంపతులు అరుదైన వ్యక్తులు, విలక్షణమైనటువంటి వ్యక్తులు. అట్లాంటి జ్యోతక్క ఈరోజు మన మధ్యన లేకపోవడం ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి లోటు. ఈ లోటును ఎవ్వరూ పూడ్చలేనటువంటిది. రైతులందరూ కూడా ఈరోజు వీరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను.